ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వెదికి కూడా ఒక హద్దు ఉండాలరా. నడి రోడ్డు మీద అలా ఫోన్కు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మంచి పాట మంచి సాహిత్యం కాదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా. మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా? లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్. ఏది కావాలో చూసుకోవాల్సింది వాళ్ళు. మధ్య నీకేంటి? నేనే కదా చేసి చూపించింది. ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్ చీయర్స్ అంటూ ఫు. అసలు ఇంత పెద్ద బిరుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామక్రీటలు చేయటానికి సిగ్గేదరా. నోరు మూసుకుని కాస్త పేరొచ్చేదాకా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇక వాడు మొహం చూడను. 24 గంటలు విస్కీలో మునిగితే లేవాడు. ఒరే ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరకు తీసుకెళ్ళాడు. నువ్వేసు పెద్ద మాస్టర్ గురు తాగబోతు తాగు. ఇల్లు వచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడు ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదినా? కింద నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. గుడ్ మార్నింగ్ ఆంటీ. కిషోర్ అది చూపించు. ఏం బాబు బాగున్నావా? చదువు. ఏమిటి శైలు చిన్నపిల్ల? ఒక్క నిమిషం చిన్న పాప అని అనుకుంటావు మమ్మీ. నాట్యమయ్యి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిండాల్సింది ఆంటీ. ఏం జనం, ఎంత అప్పలాజు, ఏం శైలు. అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ ఇంకా ఓనమాలు కూడా నేర్చుకుంది. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషా సహాలు నేర్చేసుకుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు? పెద్దానికి నన్ను అడతావేమిటి? మన మీద అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా మమ్మీ? కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో ఏమిటో మాట్లాడాలట. ఏమిటట? ఏమిటో మరి. పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో. చిన్నపిల్లలు మాతో చెప్తారా ఏమిటి? అసలు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు, దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేసావా? ఆ పేపర్ ఇందులోకి ఎలా వచ్చింది? చేసావా అని. వాడెవడు ఫూల్ మమ్మీ. వాడొక్కడే అలా రాశాడు. కిషోర్ పిలిచి చెడామడా వాయించాడు రాస్కెళ్ళి. బాలు వాడే బాలకృష్ణ భాగవతారని. ఇది కథక్కు.
ఇది భరతనాట్యం, ఇది కథకళి. హ! అన్ని వాడికి ఒక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి. పేరేంటన్నావు? బాలకృష్ణ. అన్ని డాన్సులు చేసి చూపించాడా? ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం. అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం. పచ్చి తాగుబోతు. చిచ్చి. అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు? అతను అలా రాసినందుక? అక్కడే ఉన్నాడా? మేం చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం. కానీ వాడి గురించి మేం విన్నదంతా నిజమైతే ఈ పాటికి బాలకం కూడా అలాగే ఉంది. నా ఫ్రెండ్ది ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? కాల్ ది మేనేజర్. 2 తప్పులు. He has done 2 mistakes. Number 1, మహాకవి, గ్రేట్ పోయట్, జీనియస్ రఘు, మై ఫ్రెండ్, మై ఫాదర్, మై గాడ్. అలాంటి మహాకవికి ప్రూఫ్ రీడర్ ఉద్యోగం ఇచ్చేది. దట్ ఈస్ number 1 mistake. Number 2, ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా? Proprietor, that is the proprietor. I want to talk to him. Excuse me. Hello? Balu, operator. I want the proprietor. Raghu's friend. 2 తప్పులమ్మా. Yes, done. బాలు ఏమిటి నా మాట విను. ఏమిటి న్యూసెన్స్ ఇక్కడ? పద, నువ్వు బయట పదవయ్యా. నా మాట విను, బయట పదవయ్యా. నువ్వు బయట 2 mistakes. 2 తప్పులు. You've done. ఏమిటది? 1, మహాకవి, నా ఫ్రెండ్ రఘు, ప్రూఫ్ రీడర్. పంచేంద్రియాలనే కాదు, ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి. రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి. రిటర్న్ బై మై ఫ్రెండ్ రఘు. గ్రేట్ పోయట్ అయ్యా, గ్రేట్ పోయట్. వీడు 2 మిస్టేకులు చేశాడు రా. ఫస్ట్ మిస్టేక్ కి రఘు కాలు పట్టుకుని, సెకండ్ మిస్టేక్ కి రఘుని ఎడిటర్ చేయాలరా. నీకోసమే మాట్లాడుతున్నా. 2 తప్పులు చేశాడురా. నిన్ను ఎడిటర్ చేయాలని చెప్తే చేస్తారా? ఏమిట్రా? ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ? బాలు, బాగా నొప్పిగా ఉందా? వాడి దగ్గర రారా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వాడు 2 తప్పులు చేశాడు. సర్లేరా. ఎక్స్క్యూజ్ మీ, అతను మీకేమవుతారు? వై సార్? ఈజ్ హీ ఆల్కహాలిక్? ఎనీథింగ్ సీరియస్? అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం. ఐమ్ జస్ట్ కమింగ్ ఓవర్ దిస్. ప్లీజ్ వార్నింగ్. బాలకృష్ణ అమ్మా? అవునండి. ఐసి మొన్న ఈ మధ్య మా పేపర్ లో కూడా ఓ రివ్యూ రాసి రాబస్ చేశాడు బాలు. ఐసి తెలీదమ్మా ఎక్కడ ఉంటాడు? అది కదండి, సార్, నేను ఆయన not కోసం now, not now. అంత దూరం నుంచి వచ్చాను. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా. పచ్చి తాగుపోతు కదా, ఆ మైకంలో రోడ్డు మీద ఎలా కింద పడచ్చు ఏ బస్. ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి. నేను ఈ హోటల్లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 209. 209.
జతులు జతలా నీ బొందా పెద్దవాళ్ళు ఏమంటారా బొందా ఈ బొందా అసలు నీకు తీయటం వచ్చా అని 4 ఏళ్ల నుంచి ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాను. ఏమిటా ఏదో ప్రశ్న? వెళ్ళి నించో, తీస్తాను. ఇక్కడ ఇక్కడ ఈ చోట ఓకే కదా? ఓకే ఓకే. రెడీ స్టడీ. తీసావా? ఫస్ట్ క్లాస్. చక్కెరి బాబు, ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. నువ్వు పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ సోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొందా. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు ఉండు, ఉండు. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా. బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోమరా. భంగిమా. ఓకే ఓకే, బయటికి రా, కొబ్బరి చెట్టు మీద ఎగిరినట్టు తీస్తా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ అక్కడే ఎదురు. ఎప్పుడు ఎగరాలో చెప్పు. 1 2 3. ఎగురు. ఎగిరేనరా? మరి కనిపించలేదేంటి? సంవత్సరాలు స్టూడియో అన్నావు, ఎక్స్పీరియన్స్ అన్నావు, ఏంట్రా అది? ఆ కుర్చీలో కూర్చోండి. 4 ఏళ్లుగా ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నానన్నావు, ఈ పనే? ఇది మాత్రం పని కదా. ఆ కుర్చీలో కూర్చోండి. చంపావు కదరా చక్రి. మరి నా ఫోటోలు? చీటీ ప్రొపరేటర్ గారికి ఇచ్చారు కదా, తెస్తారు. ఏమిటా కంగారు? కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడేమిటి ఊడ్పో వెళ్ళే. ఇదిగోనండి మీ ఫొటోస్. కొన్ని శాంపుల్ గా ప్రింట్స్ వేసాం, కానీ అన్ఫార్చునేట్ గా ఒక్కటి సరిగా రాలేదు. వస్తున్నాను తల్లి. డ్రింక్ కావాలంటే ఫ్రీ. ఏమిట్రా ఇది? నువ్వు ఇది తిరుపతి. ఇది కెమెరా మిస్టేక్. అమ్మో, ప్రొపరేటర్ గారు చూసారంటే కొడతారు. మళ్ళీ తిరుపతి ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదో వచ్చిందా? ఇది బాలేదు. ఇదేమిట్రా? నీ కాలు కాళ్ళు మాత్రమా? ఏదైనా ఒక్క ఫోటో బాగా తీసావురా? ఉంది, వెనకాలంది. ఇదే ఇదే. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు చెప్పినట్లుగా కొన్ని టెస్ట్ ప్రింట్స్ వేశాను, చాలా బాగా వచ్చాయి. ఎక్సలెంట్. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, నా బిల్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు తీసిన ఫోటోలు వీడియో కదా? మీరు మంచి డాన్సర్ లాగా ఉన్నారే. వస్తున్నాను తల్లి. మీరు? నా పేరు మాధవి అండి. ఆ కుర్రాడు మీరు మీ కెమెరాతో డ్యూట్లు పాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఫోటోగ్రఫీ నా హాబీ. డాన్స్ అంటే మీకు ఇష్టమా? మీకెలా తెలుసు? కాదు, ఆ మధ్య ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో డాన్స్ ఫార్మ్స్ అండ్ టెంపుల్ స్కల్ప్చర్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. టెక్స్ట్ అండ్ ఫోటోగ్రాఫ్స్ బై మాధవిన్ ఉంది. మీరే కదా? అవునండి. సెకండ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. మీరు హెల్ప్ చేస్తే
తప్పకుండానండి. అయితే మీరు కూడా నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఏమిటండి? ఇదిగో మా అమ్మకు చూపించాలని కొన్ని ఫోటోలు తీయించుకున్నానండి. కానీ వీడేమో ఇలా చేశాడండి. ఇక్కడ డాక్టర్ సత్యమూర్తి గారి అబ్బాయి పెళ్లి కోసం మా అమ్మ వచ్చిందండి. ఇందులో ఒక ఫోటో ఇస్తానండి. అలాగా, మేము కూడా ఆ పెళ్లికే వచ్చాం. చూడు బాబు, ఇదిగో దీనిలో ఉన్నవన్నీ వద్దు, వద్దు, వద్దు. వీడికా ఇచ్చేది? నేనే ప్రింట్ చేసేది నీ బొంద ప్రొపరేటర్ గారు. ప్రధానమానంలో నువ్వును చెప్పండి. దీనిలో ఉన్నవన్నీ అర్జెంట్ గా ప్రింట్ చేసి ఇమ్మని మీ ప్రొపరేటర్ గారితో చెప్పు. ఇవి ఫోటోలు. ఇవేమిట్రా? ఇదేమిటి డబ్బా? తీసుకోండి. అమ్మా, అమ్మా, నేను చెప్పలా మాధవి గారిని మీరే. నమస్కారం అండి. నమస్కారం. అమ్మమ్మ, బట్టలు మాసిపోతాయి. బాలు, ఆ బల తీసుకొచ్చి వేయనా? పర్వాలేదండి. మా కృష్ణుడే కాదు, బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. మీరు కాఫీ తాగుతారు కదా? అభయ వద్దండి. పిచ్చి సన్నాసి. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంత పిచ్చోనమ్మా వాడికి. ఏమిటో ఆ పేర్లు కూడా సరిగ్గా నా నోటికి రావు. మణిపురి, ఒరిస్సీ, ఇంకా ఏమిటో ఆ డాన్సులు కూడా నేర్చుకోవాలట. అప్పుడు అన్నీ కలిపి భారతీయ నృత్యం అని తన పద్ధతి తయారు చేస్తాడట. పిచ్చితండి. వాళ్ళ నాన్నగారే బతుకుంటే వాటికి కావాల్సినంత ఖర్చు పెట్టి ఈ పాటికి అన్నీ నేర్పించుండేవారు. ఆయన గారికి కూడా సంగీతం అన్నా నాట్యం అన్నా ఎంతో ఇది. నా సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాడే ఎలాగో కష్టపడి నేర్చుకుంటున్నాడు. నువ్వు మీరు చూసే ఉంటారు. ఏమిటండి, నేను మీకన్నా చిన్నదాన్ని, నన్ను మీరు అంటారేమిటి? పర్వాలేదమ్మా, పెద్దింటి బిడ్డవి. పుట్ట ఫోటోలో చూస్తుంటేనే మెరుపు తీగలా ఉన్నాడు. నిజంగా చేస్తుంటే ఎలా ఉంటాడో నా పిచ్చి తండ్రి. నేను కళ్ళారా చూస్తే నాదిష్టే తగులుతుందని, నేను చూడకుండానే తీసుకెళ్లిపోతాడేమో నన్ను ఆ భగవంతుడు. భలేవారండి, అలా ఏం జరగదు. దిష్టి తీయటానికి మేమంతా ఉన్నాంగా. బాలు గారు, మా అందరి కోరికపోయినా త్వరలో మీరు ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన ఇవ్వాలి. ఇస్తాడు. ఎప్పుడు జన్మంతా దేశంలో ఉన్నది నేర్చుకోవడానికి వారికి సరిపోతుంది. ఇలా పెళ్లిళ్లలోనూ పేరెంటాల్లోనూ మన బతుకు తీరిపోతుంది. ఆ తర్వాత ఒకటి ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తినప్పుడు అప్పుడు వాడు చేస్తాడు, మనం చూస్తాము. ముక్కలు తగినంత వరకు చాలు గాని ఎప్పుడు భోజనాలంటారో ఏమో, వెళ్ళి పప్పు రుబ్బు. నువ్వేమిటమ్మా ఇంకా దుప్పలోనే ఉన్నావు? కారం తరుగు, కారము. నువ్వేమిట్రా అక్కడ ఎవరో గొప్ప ఆవిడ డాన్స్ వెళ్ళి మెళుకు నేర్చుకో. అప్పుడు రంగు రాలేదు. వేగని నువ్వు వెళ్ళవమ్మా, తొందరగా వెళ్ళు. చేస్తున్నావు, చూస్తా విస్తాళ్ళు. కానీ నువ్వు కానీ. ఫోటోలు బాగున్నాయి నాన్న. వస్తానమ్మా. బాలు, ఇట్రా. ఒక ఫోటో అడిగి తీసుకుంటావేమిట్రా? ఊరికి తీసుకెళ్తాను. వద్దు, ఏమనుకోరు. వద్దులే, మరీ లేకువాళ్ళు అనుకుంటారు. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడ బస్ చేస్తున్నారు? అదే మా నేను ఉన్నానుగా, నేను చేసి పెడతాను. లేమ్మా, తప్పుకోమ్మా. నా తండ్రి, ఎంత బాగా చేసావురా. అబ్బాయికి దిష్టి తీయమ్మా. సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం. అలాగే. ఈలోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం. మాధవి గారు మా అమ్మాయి. నమస్కారం అండి.
నమస్కారం. ఇక్కడ, నేను చెప్పలేదు నాన్న, బాలకృష్ణ గారని. ఆ, ఏ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గిఫ్టెడ్ డాన్సర్, వీరే. నమస్కారం అండి. ముందే తెలిస్తే నిన్న పెళ్లిలో వీరి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళం కదమ్మా. అంత దాకా రాలేదండి, నేర్చుకుంటున్నాను అంతే. అలాగా. యు ఆర్ టూ మోడెస్ట్. రండి. నమస్కారం. నమస్కారం. నాన్న, ఏమిటమ్మా? సరోజ వాళ్ళు వస్తారంటే రమ్మనండి, మనతో పాటు తీసుకెళ్దాం. మళ్ళీ పిల్లలేదని నిష్ఠాలు వేయకుండా. అలాగే పోనీ. ఈ బంధువులతో ఇదే పెద్ద తలకాయ నిప్పండి. ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు. కూర్చోండి. రాము, కొత్త ప్లేస్ కదండి, మీకెందుకండి శ్రమ? పర్లేదు. అసలు ఈ బంధువులండి చేమ తలకాయంత అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారండి, తెప్పి పడవడానికి. అయితే స్నేహితులతో కూడా ఆ బాధ ఉంటుందండి? ఏ, మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా? అనుకోవచ్చుగా మరి. మీరు బంధువులు కాదు, స్నేహితులు కాదు, వారింటికి మించి బంధుహితులు. సరేనా? అయితే ఒక పని చేయండి, నన్ను బాలకృష్ణ అని పిలవటం మానేసి బంధుహిత్ బంధోపాధ్యాయ అని పిలవండి. బాగుందే. రేపు ప్రొద్దున మీరు పెద్ద డాన్సర్ అయిన తర్వాత పండిట్ని కూడా చేర్చుకోవచ్చు. అయ్యో అమ్మో, అది ఇంకా పెద్దదైపోతుందండి. పండిట్ బంధుహిత్ బంధోపాధ్. కానివ్వండి. ఏ, ఒకవేళ అంతగా పెద్దదనిపిస్తే దాని ముందక్షరాలు తీసుకుని బం 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 అని పిలుచుకోవచ్చు. స్వీట్ గా ఉంది కదా. కాఫీ? ఆ. ఏమండి, ఉమ్, పంబంబం కావడానికి ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ ఈలోగా పాకురుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది బాలకృష్ణ గారు? అమ్మ వాళ్ళు ఇవాళ సాయంకాలం ట్రైన్ లో వెళ్ళిపోతున్నారండి. నిన్నటి ఫోటోల్లో ఒకటి ఇస్తే ఇచ్చి పంపిద్దామని. నిజం చెప్పండి, మీకే అనిపించిందా, ఆవిడ అడగమన్నారా? అమ్మాయి అడగమందండి. ఆ తర్వాత బాగుండదు వద్దని కూడా చెప్పిందండి. నేనే ధైర్యం చేసి అంటే అడుగు. ఇన్నాళ్ళకి మీ అమ్మగారి మనసు అర్థం చేసుకున్నారన్నమాట, అవునా? అవునండి, ఇప్పుడిప్పుడే ఇతరుల మనసు అర్థం చేసుకోవటం నేర్చుకుంటున్నాను. అయితే త్వరగా పెరిగిపోతున్నారన్నమాట. ఇక బాకురుకి పంబంకి అట్టే టైం పడదు. మళ్ళీ బాకురు అయిపోయారా? ఫోటోలు తీసుకొస్తాను. అన్నీ మీకే, మీ అమ్మగారికి. కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? మ్మ్. రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. అబ్బబ్బా. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయడం వచ్చా? ఫోకస్ ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ సారీ. సారీ. చూడండి, ఇది టైమర్. ఇది ఇది అప్పుడు నాకేదు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, సరే. మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? ఫోకస్ ఆ, తర్వాత అదే. ఇది. మీ పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. మ్.
రెడీ ఇదే కదా అదే ఓకేనా ఓకే వెళ్ళకముందు వచ్చేయండి ఇదేమిటండి వెళ్ళిపోతోంది వెళ్ళకముందు వచ్చేయండి హ? వెళ్ళకముందు వచ్చేయండి ఇది రమ్మంటుంటే ఆ. మా నాన్నని ఏమనకండి నా కళ్ళు నాన్న, నేను ఉంటాను, ఇంటి వాడిగా బాబాయ్. చూడలే నాన్న. ఏమండి? రగ్గారు, రే మా బాలు నాన్నని రక్షించండి. పాప వదిలేరా కట్టుకోలేడు ఏమిటయ్యా వదిలేయడం పెదవ దయాదాక్షిణ్యాలు మీరును ఇది నా ఇల్లు నా అత్తే అడగడానికి వస్తే పెదవ డాన్సులు పెదవ బాలు వదిలేరా బాలు అవును, అవును. ఏమండి? వెనకండి రే బాలిగా నువ్వేనా ఆపరా పెద్దవా బాలుగారు ఉండేది పైనేనండి. అవునండి మీరండి నా పేరు మాధవి అండి. మీరేనా నానా బాలకృష్ణ రండి, రండి. నేను కదలంతే రే బాలు మాధవ్ గారు వస్తున్నారా ఎవరొస్తే నాకేమయ్యా నేనేం భయపడను అమ్మా నా పాపం, నా కాలు. రండి, అమ్మా, రండి, అమ్మా, రండి. అమ్మా, అమ్మా. ఒరేయ్, ఒంటి ఒరేయ్, కాలు నా కాలు. నాట్యం అంటే ఇదే. ఒరేయ్, ఈయనండి ఒరేయ్, నా కాలు. మా బాబాయ్ అండి పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలి మహా ఇది ఒరేయ్, అమ్మా. ఆహా, పూర్తిగా నేర్చుకున్న తర్వాత దండం మొదటి పాఠం బాగా నేర్చుకో ఇదిగో ప్రాక్టీస్ చేయించరా అవును బాబాయ్ బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు అమ్మా ఇది డాన్స్ కాదు నా పొంద కాదు ఇది వీళ్ళు డాన్స్ కాదు గంతులే ఆ, ఒక్క నెల రోజులు ఓపిక పట్టు పూర్తిగా వచ్చేస్తుంది పూర్తిగా వచ్చేస్తుందా ఆ. చుప్తాగా మ్. తాకి లేకుండా 4 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా రాదు. అసలు సత్యం చెప్పారు అమ్మా అమ్మా ఒరే ఇలా అయితే నా ప్రాణాలు పోతారు కళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్ పాపం. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. ఒక అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి థ్యాంక్ యూ. బాలు డాన్సర్ డాన్సర్ బాలు బాల్ డాన్సర్ ఫర్ ది ఆర్ట్ బాల్ బాలు బాలు ఫర్ ది ఆర్ట్ ఫర్ ది ఆర్ట్ బాలు ఫర్ ది ఆర్ట్ బాలు బాల్ డాన్సర్ ఫర్ ది ఆర్ట్ బాలు ఫర్ ది ఆర్ట్ నాట్యం అంటే ఇంతగా ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదు అంకుల్. డాన్స్ అంటే అన్నీ మర్చిపోతాడు. సో డివోటెడ్, సో రిలీజియస్. మీరొక్కసారి అతను డాన్స్ చూడాలి. ఎందుకమ్మా కళ్ళకు కట్టినట్టు రాశావు కదా చూసినట్టే గుడ్ లయ జ్ఞాన గుడ్ భావజ్ఞాన వెరీ గుడ్ ఫుట్ వర్క్ ఇట్ మస్ట్ బి ఫైన్ అందుకే అతని చేత ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి. ఈసారి ఢిల్లీలో అన్నారు కదా అంకుల్. అవునమ్మా ఏ గుడ్ అకేషన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇట్ బి ఫైన్ ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ దివాకర్ రా మన పట్వర్ధన్ సెకండ్ సన్ సిఎంహెచ్ లో నా దగ్గర అసిస్టెంట్ గా చేశాడు ఏ గుడ్ ఆర్ట్ లవర్ వెరీ గుడ్ జెంటల్మన్ ఫైన్ పర్సన్ అయితే ఇంకే బాలు ప్రోగ్రామ్ తప్పకుండా ఇంక్లూడ్ చేయండి అంకుల్. అలాగేనమ్మా దెన్ ఇట్ విల్ బి గుడ్, వెరీ గుడ్. వెరీ ఫైన్ ఆల్సో మీకు జ్యూస్ తీసుకొస్తానన్నా. ఎవర్రా కుర్రాడు ఏమోరా తెలియదు మొన్న పెళ్లికి వచ్చినప్పుడు పరిచయం అయినట్టున్నాడు. మాధవిలో మునిపటి కంటే చాలా మార్పు కనిపిస్తోందిరా చాలా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తుంది ఇట్స్ ఎ గుడ్ చేంజ్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ అందుకే అది హాబీగా ఫోటోలు తీసుకున్నా వ్యాసాలు రాసుకున్నా నేనేమీ కాదంటోలేదు. కానీ ఈ కుర్రాడు ఈ పరిచయాలు ఈ విధంగా అయినా మాధవి తన గతాన్ని మర్చిపోగలిగితే చాలురా ఇట్స్ గుడ్ వెరీ గుడ్ ఇట్స్ ఫైన్ ఫర్ హర్ అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్
డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు, అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మన బోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? హ? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్ళే టైంకి మా దగ్గర రాక ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళ్తురుగానండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్ ఇదే ఇనాగరల్ డాన్స్ రిజల్ట్ యామిని కృష్ణమూర్తి మోయ్. ఓడిసీ డాన్స్ రిసైటల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ అంత గొప్పవాడండి? మరి మోహిని ఆటం రిసైటల్ బై గీతా నయరాహ. కథక్ డాన్స్ రిసైటల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా? హలో, మాధవి గారా? అవునండి నేనే. బాలు గారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? ఏ, మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మాధవి గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో.
థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు సారీ దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సోఫా. రఘు సుమతి పెళ్లి. అవునండి. పాపం వాడికి నానే వాళ్ళు ఎవరు లేరు కదండి, అందుకే. కూర్చోండి. సారీ, మనమే దగ్గర ఉండి శుభకార్యం జరిపించాలి. అలాగేనండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి. హలో. అవునండి నేనే. హౌస్ నెంబర్ ఎంతండి? అవును, మీ ఫ్రెండ్ ఎవరు చెప్పాడన్నారు? ఊటీలోనూ ఎక్కడో స్పెషలిస్ట్ ఇలాంటి కేసుని ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు సార్. వస్తామ్మా. ఖరీదైన జబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు. అప్పులతో కాలం గడిపే మా లాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపసలతో సరిపెట్టుకోవాల్సిందే. నేనండి మాధవిని. రండి. ఐ థింక్ సమ్ గెస్. ఎస్. థ్యాంక్ యూ. రండి. సుమతి, సుమతి రండి, కూర్చోండి ప్లీజ్. మాధవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి ఆవిడ భర్త చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. బాలుని గురించి నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? వినకూడదే విన్నాను. ఆరోగ్యం దెబ్బతిందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని. వినకూడదేం కాదు, వినవలసిందే విన్నారు. అతను ఎక్కడున్నాడో నేను చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్. మమోపాక్షాతమష్టాదృతక్షేదురాశ్రే పరమేశ్వర ప్రేధ్యర్థం శుభాభ్యాం శుభే శబరే ముహూర్త్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ఏవం గుణ విశేషత విశిష్టాజాం శుభతిథౌ. అయ్యా గోత్రం చెప్పండి.
కౌండన్యసగోత్రస్య శ్రీమతి మాధవి శ్రీమతి మాధవీ నామ్యాః వెంకట్రావు నామధేయస్య వేణుగోపాలరావు నామధేయస్య సహ కుటుంబస్య చ సపరివారస్య చ సర్వేషాం క్షేమస్థైర్య వీర్య విధజ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ధర్మాధికామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం శ్రీ అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి ప్రసాదసిద్ధ్యర్థం అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి అష్టోత్తర శతనామార్చనం కరిష్యామః. ఓం విష్ణుస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం శంకరాయ నమః. ఓం నమః నమః. ఓం కృతే నమః. ఓం కృతే నమః. ఓం భవాయ నమః. ఓం నమః ఆత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. బాలు బాలు మీ దంపతులు కలిసిన రోజు, మీ కాపురం నిలబడిన రోజు, వాడికో పండగ పర్వదినం. ప్రతిరోజు ఎంత తాగినా ఎలా తిరిగినా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా ప్రతి గుడికి వెళ్లి మీ దంపతుల పేరున అర్చన చేయిస్తాడు. మాధవ్ గారు 364 రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే. అసలు ఎందుకు ఇలా అయిపోయాడు? ఏమైంది? ఆ నాట్యకళకి అంకితమైపోయి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లి పోయింది. ఎవరు తన వెనుకుంటే కొండంత బలమనుకున్నాడో ఆ వ్యక్తి మీరు దూరం అయిపోయారు. నిరాశ నిస్పృహ మిగిలిపోయాయి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తాగుడికి దగ్గరయ్యాడు. అంతే, ఆ మహామారిలా ఆవరించింది, వాణ్ణి తినేసింది. జరిగిందితో జరిగిపోయింది. నేను నాతో మా ఊరు తీసుకెళ్తాను. మంచి డాక్టర్కి చూపిస్తాను. అతను బాగుపడతాడు. మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. వద్దండి. కళకళ్ళాడుతూ నిండు ముత్తైదువులా ఊహించుకుంటున్న మిమ్మల్ని ఇలా చూసి బతకెళ్ళా ఒక్కసారి గుండాకి చచ్చిపోతాడు. ఇలాగే తాగనివ్వండి. వాడు ఊహించుకుంటున్న ఆనందంలో, తేలిపోతున్న మైకంలో ఇలా ప్రాణాలు పోవడమే మంచిది. ఇలాగే చావనివ్వండి. లేదండి, అలా జరగడానికి వీలేదు. నిస్సహాయంగా కాలానికి కర్మానికి వదిలేకూడదు. మీరు నాకు తోడుగా ఉంటే. అదేమిటండి, వాడు బాగుపడితే చూసి సంతోషించాలి, నాకు మాత్రం ఉండదు. చెప్పండి, ఏం చేయమంటారు? ఏమిటి మమ్మీ, ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ల పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట. అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యు జోకింగ్? నీతో వేళపడలేమిటి? కానీ టైం అయింది. నో, నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర శైలు, బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటున్నావు. డాన్స్. డోంట్ బి ఎ ఫూల్. నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే ఎవరు నేర్చుకుంటారట, నేను నేర్పాలట. అది జరగదు, జరగని పని. జరగాలి, జరిగి తీరాలి. నేను వాళ్ళకి మాటిచ్చాను. ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు. 50 రూపాయల కోసం ఓ పిల్లకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా. ఏమైంది? ఇప్పుడు ఇంకో విధపన? నో, నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. తిరిగి వెళ్ళాల్సిందే. స్టాప్ ద ట్రైన్. హోల్డ్ ఆన్. మాస్టర్, మాస్టర్ ఆపకండి. లాగరా, లాగే. మనకి సంతానం లేకపోతే ఏమండి, బాలుయే మన బిడ్డను అఘోరించాం. ఇదిగో నా వదిలి కాదు, తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. పదా.
చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి ఏడుస్తూ అక్కడే చచ్చిపోదు గురు. అది కాదురా రఘు, నేనెవరికి చెప్పలేనురా, నాకు మనసు లేదురా. వద్దురా, నీకిష్టం లేని పని నువ్వు చేయొద్దు. ఏదో నేనే ఆశపడ్డాను. నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను. వాళ్ళు నీకు ఇల్లు ఇచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు. ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళ కన్నా పర్వాలేదురా. ఇంకో 4 ఏళ్ళలో పోవాల్సింది 4 రోజుల్లో పోతుంది, అంతేగా. చూస్తూ కూర్చుంటావేమే, తొందరగా సర్దు. ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది. దిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం. ఏమిట్రా అంత కోపం ఎందుకు? కూర్చో. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. మానసబాబు నీకు ముందే తెలుసా? రామపట్టాభిషేకం ఫోటో చూపిస్తే శ్రీరామచంద్రుణ్ణి పోల్చుకోగలనయ్యా. నమస్కారం అయ్యా. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, తమరు కూర్చోండి అయ్యా. శైలు, ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? మాస్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. అలాగే. రామ్మా. ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. ఎంతసేపు అలా ఉంటుందిరా? దీవించు. నమస్కారం సార్. నమస్తే. నేను హాస్పిటల్లో అంతా ఏర్పాటు చేశాను. ముందు అడ్మిట్ చేయించండి, నేను వచ్చి ఐ టేక్ ఆల్ ది టెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు, వీరు తెలుసు కదా, డాక్టర్ మూర్తి గారు, హాస్పిటల్ ఇన్ఛార్జ్. వీడు ఐ నో హిమ్. బాలు, వస్తాను. వర్జం వచ్చేలోగా మీ వదిన హాస్పిటల్లో చేర్పిస్తాను. తాతయ్య, నేను ఇక లేవచ్చా? శైలు, ఇక నువ్వు వెళ్ళి పాఠానికి రెడీగా అమ్మా. మరి మాస్టర్ గారి బట్టలు? అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో పెట్టించమ్మా. కమాన్ బాలు, కమాన్. శివయ్య, అమ్మా. అన్ని సరిగ్గా ఉన్నట్టేనా? బాత్రూమ్ లో హీటర్ అవి అమ్మా, ఈ సామాన్లు కొనగా మిగతా చిల్లరమ్మా. కొంచెం. అమ్మా. మీ పిచ్చి గాని ఊళ్ళు మార్చినా డాక్టర్లని మార్చినా నా ఆరోగ్యం బాగుపడుతుందంటారా? నీ సంగతి ఎలా ఉన్నా బాలు ఆరోగ్యం కుదిరిపడుతుందనే నమ్మకం నాకుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమంటున్నారు వదిన గారు? మీరు చెప్పారట కదా స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయమని. మీ పుణ్యమా అనే జబ్బు పేరుతో దానికి భర్త హోదాలో నాకు రాజభోగం అనిపించే యోగం పట్టింది. చచ్చా, అవే మాట్లాడి ఇవి పూర్తిగా కోలుకోవాలి, అదే నా ప్రార్థన. అమ్మా, ఇది లోపల పెట్టు. డాక్టర్ మూర్తి గారు వస్తున్నారు. ఈలోగా నేను ఆయన అసిస్టెంట్ తో మాట్లాడేస్తాను. రామయ్యా. శివయ్య. శివయ్య, ఆ సంచిలో సిగరెట్ ప్యాకెట్లు ఉండాలి చూడు. మరీ వాసన కొడుతోందని అయ్యా సంచి ఉతకటానికి వేశానయ్యా. మరి సిగరెట్లు? అందులో ఒక తువ్వాల మాత్రమే ఉందయ్యా, అది బాగా జీర్ణమైపోయిందని నేను తీసుకున్నానయ్యా. చంపావు కదయ్యా. అసలు సంధ్య వేళయ్యా, అలాంటి మాటలు అనకూడదయ్యా, తప్పయ్యా. ఇందులో సీసాలు ఇక్కడ ఉందయ్యా. అమ్మయ్యా, అదైనా జాగ్రత్తగా ఉంచావు కదా. రా రా రా, తీసురా. ఇది తాతావారిదయ్యా, ఒక సీసా కొంటే ఒక దువ్వెన ఉచితమయ్యా.
అసలు నేను తెచ్చిన వస్తువులన్నీ మీరే ఎక్కడో మర్చిపోయి ఉంటారయ్యా. ఈ ఇంట్లో రత్నం దొరికినా అమ్మగారికి తెలుస్తుందయ్యా, రాయి ముక్క పోయినా అమ్మగారికి తెలుస్తుందయ్యా. రామయ్య, శివయ్య అయ్యా. ఇది చలి దేశం కదా, ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు తీర్థం పుచ్చుకుంటారు కదా. అవునయ్యా, అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తెలుసయ్యా. ఎక్కడ? ఒక తీర్థం మాత్రమే కాదయ్యా, తీర్థము పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా, తీర్థము చక్ర పొంగలి సాయంకాలం వైష్ణవాలయంలోనయ్యా. అయ్యా అయ్యా, ఈ చల్లో తమను ఎక్కడికి వెళ్ళవద్దని అమ్మగారు చెప్పారయ్యా. వద్దయ్యా 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 వద్దయ్యా. అసలు మా వదిన గారిని ఆసుపత్రిలో చేర్పించానయ్యా, ఎలా ఉందో ఏమిటో. అలాగయ్యా, అయితే వెళ్ళండి అయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అయ్యా. వద్దయ్యా, వదిన గారికి పళ్ళు కొనుక్కెళ్ళండి అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. డ్రైవర్ కార్ షెడ్ లో పెట్టు. ఏం శివయ్య, అమ్మాయి గారు పాట నేర్చుకోవడం పూర్తయింది? పాఠం సంగతి తెలియదు కానమ్మా, ఎవరో అబ్బాయి గారు వస్తేనమ్మా బయటికి వెళ్ళారమ్మా. అబ్బాయి గారా? అవునమ్మా, కిషోర్ గారి తమ్మ. మరి మాస్టర్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఆయన గారు కూడా బయటికి వెళ్ళారు కదమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, ఏదైనా కావాలంటే నిన్నే తెచ్చిపెట్టమని చెప్పానుగా. చెప్పానమ్మా, కానీ ఏమిటో తీర్థం తీర్థం అన్నారమ్మా, అర్థం కాలేదమ్మా. పాపం ఒట్టి గ్లాస్ అక్కడే వదిలేశారమ్మా. వదిన గారిని చూసొస్తాను ఆసుపత్రికి వెళ్ళారమ్మా. హాస్పిటల్కి వెళ్తానని చెప్పారా? అవునమ్మా. శివయ్య, చిన్నమ్మాయి గారా బాబు? తీసుకురమ్మంటారా బాబు? ఎందుకు బాబు? తకిడితా నేర్పుతారా బాబు? బాబు